లాస్ట్ వీడియోలో మనము సంఖ్యా వ్యవస్థ యొక్క ధర్మాల్లో సంవృత ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఈ వీడియోలో మనము స్థిత్యంతర ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి ఇక్కడ స్థిత్యంతర ధర్మం అంటే ఏంటి, ఈ స్థిత్యంతర ధర్మం అనేదేమో 4 సంఖ్యా వ్యవస్థల్లో 4 చతుర్విధ ప్రక్రియల ఆధారంగా ఏ సందర్భాల్లో తృప్తిపరుస్తుంది, అలాగే ఏ సందర్భాల్లో తృప్తిపరచదో మనము తెలుసుకోవాలి. ఇక్కడ మనకి స్థిత్యంతర ధర్మం అంటే మనకు తెలియాలి. మనకి ఇక్కడ స్థిత్యంతర ధర్మం ఇంకొక పేరే వినిమయ ధర్మం. స్థిత్యంతర ధర్మం అన్నా వినిమయ ధర్మం అన్నా ఒకటే. ఓకే, ఇక్కడ మనకి స్థిత్యంతర వినిమయ ధర్మం అంటే ఏంటి, ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్, అలాగే లేదా డబ్ల్యూ లేదా ఐ లేదా క్యూ అయినప్పుడు, అంటే ఏబి 2 సంఖ్యలు అయినప్పుడు ఆ 2 సంఖ్యలు సహజ సంఖ్యా సమితికి చెందినవైనా ఉండాలి, లేదా పూర్ణాంక సమితికి చెందినవైనా ఉండాలి, లేదా పూర్ణ సంఖ్యా సమితికి చెందినవైనా ఉండాలి, లేదా అకర్ణీయ సంఖ్యా సమితికి చెందినవైనా ఉండాలి. సో ఆ సందర్భంలో మనకి ఏమవ్వాలంటే ఏ డాట్ బి ఇజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ అవ్వాలి. ఓకే, ఇక్కడ డాట్ అంటే ఏం చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో, మనము డాట్ బదులు మనం ఇక్కడ ప్లస్ గాని మైనస్ గాని ఇంటూ గాని డివైడెడ్ బై గాని ఉపయోగించాలి. సో ఈ 4 చతుర్విధ ప్రక్రియలు ఈ డాట్ పదాలను ఉపయోగించి ఈ స్టేట్మెంట్ అనేదేమో ఈ 4 సంఖ్యా వ్యవస్థను తృప్తిపరుస్తుందని చెప్పాలి. ఓకే, స్థిత్యంతర ధర్మం అంటే ఏంటి, ఇక్కడ ఏబి 2 సంఖ్యలు ఒక సంఖ్యా వ్యవస్థకి చెందినప్పుడు ఏ డాట్ బి ఇజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ అయితే ఆ సందర్భంలో అది స్థిత్యంతర ధర్మాన్ని పాటించని చెప్తాం. ఇక్కడ మనకి మొదటి సంఖ్యా వ్యవస్థ ఏంటండి, సహజ సంఖ్యా వ్యవస్థ. సో మనకి ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అయినప్పుడు ఏమవ్వాలి, ఏ డాట్ బి ఇజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ అవ్వాలి. అయితే మనకి ఇక్కడ ఈ డాట్ బదులు మనం ఏం ఉపయోగించాలండి, ఈ 4 చతుర్విధ ప్రక్రియలు ఉపయోగించాలి. సో మొదట మనం ఇక్కడ ప్లస్ గానే ఉపయోగించామనుకోండి, ఏమవుతుందండి ఇది, సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అయితే ఏ ప్లస్ బి డాట్ బదులు మనం ఏం పెట్టుకోవాలి, ప్లస్ పెట్టుకోవాలి. సో ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవ్వాలి. సో అయితే మనకి అది ఇక్కడ సంకలనం దృష్ట్యా సహజ సంఖ్యా సమితి అనేదేమో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందని చెప్తాం. ఓకే, సో ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఏబికి కొన్ని విలువలు తీసుకోవాలి. సో ఎక్కువ విలువలు తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇక్కడ. సో ఎప్పుడైనా సరే ఇటువంటి వాటిని మనం చెక్ చేసినప్పుడు ఏబి విలువలుగా మనము సాపేక్ష ప్రధాన సంఖ్యలు తీసుకుంటే మనకి మంచిది. సాపేక్ష ప్రధాన సంఖ్యలు తీసుకున్నట్లయితే ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే, సో ఇక్కడ నేను ఏ బదులు 8 తీసుకుంటాను, బి బదులు 15 తీసుకుంటాను. ఓకే, సో ఏ ఇజ్ ఈక్వల్ టు 8, బి ఇజ్ ఈక్వల్ టు 15. సో 8 మనకి ఇక్కడ సహజ సంఖ్యా సమితిలో ఉంటుంది కాబట్టి 8 బిలాంగ్స్ టు ఎన్ అవుతుంది. 15 కూడా మనకి ఇక్కడ సహజ సంఖ్యా సమితిలో ఉంటుంది కాబట్టి 15 బిలాంగ్స్ టు మనకి ఇక్కడ ఎన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి కట్టాలి. సో ఏ ప్లస్ బి కట్ ఎంత వస్తుందండి, 8 ప్లస్ 15. అలాగే బి ప్లస్ ఏ కట్టిన ఎంత వస్తుంది, 15 ప్లస్ 8. సో 2 సందర్భాలు ఎంత వస్తుందండి, ఇది 23 వస్తుంది, ఇది కూడా 23 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎన్ యొక్క ఏ విలువలు తీసుకున్నప్పటికీ కూడా మీరు అంటే ఏబి విలువలుగా ఏ విలువలు తీసుకున్నప్పటికీ కూడా ఈ 2 సందర్భాల్లో అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అనేది ఎప్పుడు కూడా ఒకే విలువ వస్తుంది. ఆ విలువ కూడా మనకి ఇక్కడ సహజ సంఖ్యా సమితికి చెందిందే ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, సంకలనం దృష్ట్యా ఏ సంఖ్యా సమితి ఏంటిది, సహజ సంఖ్యా సమితి. సహజ సంఖ్య సమితి ఏ ధర్మాన్ని పాటిస్తుందండి, ఇది స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. స్థిత్యంతర ధర్మాన్ని పాటించును. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ డాట్ బదులు మనము మైనస్ గాని తీసుకున్నాం అనుకోండి. సో ఏమవుతుంది ఇది, సో మైనస్ గాని తీసుకుంటే ఈ స్టేట్మెంట్ ఏ విధంగా మారుతుంది, సో ఏబి బిలాంగ్స్ టు ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అయితే ఏ డాట్ బి అంటే ఈ డాట్ బదులు నేను తీసుకుంటున్నా, మైనస్ తీసుకుంటున్నాం కాబట్టి ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవ్వాలి. ఓకే, సో మనకి ఏబి విలువలుగా ఏం తీసుకున్నామండి, ఏ ఇజ్ ఈక్వల్ 8, బి ఇజ్ ఈక్వల్ 15. సో ఏ ఇజ్ ఈక్వల్ 8 అనేదేమో సహజ సంఖ్యా సమితికి చెందిందే, అలాగే 15 కూడా సహజ సంఖ్యా సమితికి చెందిందే. అయితే మనకి ఏ మైనస్ బి చేసినట్లయితే 8 మైనస్ 15 వస్తుంది, ఇది 15 మైనస్ 8 వస్తుంది.
సో రెండు సందర్భాలు ఏమవుతుందండి, ఇది -7 వస్తుంది, ఇది 7 వస్తుంది. సో రెండు సమానంగా వచ్చాయా? మొదటి సందర్భంలో రెండు కూడా సమానంగా ఉండాలండి. సో సమానంగా లేనప్పుడు మనకు అవి తృప్తి పరచినట్టే. ఒకవేళ సమానంగా ఉంటే ఆ రెండు కూడా మనం తీసుకున్న సంఖ్య ఎంతకి చెందుతుందో చూసుకోవాలి. సో రెండు కూడా సమానంగా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 వచ్చింది అనుకోండి. సో 7 సహజ సంఖ్య ఎంతకి చెందుతుంది, అలాగే ఈ 7 కూడా సహజ సంఖ్య ఎంతకి చెందుతుంది. ఇక్కడ మనకేమొచ్చింది, -7 వచ్చింది. సో -7 డస్ నాట్ బిలాంగ్స్ టు n అవుతుంది, 7 బిలాంగ్స్ టు n అవుతుంది. -7 అనేదేమో సహజ సంఖ్య సంఖ్యకి చెందదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు రాస్తానండి. అంటే రెండు కూడా సమానంగా రాలేదు. అంటే అర్థం ఏంటంటే మొత్తంగా మనం ఏం చెప్పొచ్చు అంటే మైనస్ అంటే ఏంటి, వ్యవకలనం. సో వ్యవకలనం దృష్ట్యా ఏ సంఖ్యా సమితి అండి ఇది, సహజ సంఖ్యా సమితి ఎన్న రాసేస్తుందండి. సో సహజ సంఖ్యా సమితి అనేది ఏమో ఏ ధర్మాన్ని పాటించదండి, స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు. స్థిత్యంతర ధర్మము పాటించదు. సంకలనం దృష్టి ఏమైందండి, సంకలనం దృష్ట్యా సహజ సంఖ్యా సమితి అనేది ఏమో స్థిత్యంతర ధర్మాన్ని పాటించింది. నెక్స్ట్ మనకి ఇక్కడ గుణకారం దృష్ట్యా సహజ సంఖ్యా సమితి అనేదేమో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏబి బిలాంగ్స్ టు ఎన్ అయినప్పుడు మనకి ఏమవ్వాలి, ఏ డాట్ బి ఇజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ అవ్వాలి. ఇక్కడ మనము డాట్ బదులు ఏం తీసుకోవాలండి, ఈసారి ఇంటూ తీసుకోవాలి. సో ఇంటూ తీసుకుంటే ఏ విధంగా మారుతుంది మనకి, ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అవ్వాలి, ఏ ఈ డాట్ బదులు ఇంటూ తీసుకుంటే ఏ ఇంటూ బి ఇజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏగా అవ్వాలి. ఓకే, ఇక్కడ మనము ఏబి విలువను ఏ విధంగా తీసుకోవాలి, ఏ ఇజ్ ఈక్వల్ టు 8, బి ఇజ్ ఈక్వల్ టు 15. సో సాపేక్ష ప్రధాన సంఖ్య తీసుకుంటే మనకి ఈజీ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిగా మీరు ప్రతిక్షేపించినట్లయితే ఏమవుతుందండి, సో 8 into 15 అవుతుంది, ఇది 15 into 8 అవుతుంది. ఓకే, సో 15 ఎంత అవుతుందండి, 120 ఇజ్ ఈక్వల్ టు 120. సో రెండు సందర్భాల్లో కూడా మనకి ఏమొచ్చిందండి, 120 అనేది వచ్చింది. సో ఈ 120 అనేది మనకి ఇక్కడ సహజ సంఖ్య సంఖ్యకి చెందిన సంఖ్య. కాబట్టి ఇక్కడ మనకి ఏబి రెండు సంఖ్యలు కూడా సహజ సంఖ్య సంఖ్యకి చెందినప్పుడు ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అయ్యింది. అది కూడా మనకి ఇక్కడ సహజ సంఖ్య సంఖ్యకి చెందింది. కాబట్టి మొత్తంగా మనం ఏం చెప్పొచ్చు అంటే గుణకారం దృష్ట్యా సహజ సంఖ్యా సమితి అనేదేమో ఏ ధర్మాన్ని పాటిస్తుందండి, ఇది స్థిత్యంతర ధర్మం అనేదేమో పాటించును. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంటూ బదులు ఈ డాట్ బదులు మనము డివైడెడ్ బై కింద తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, డివైడెడ్ బై కింద తీసుకున్నట్లయితే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్ అవ్వాలి, ఏ ఈ డాట్ బదులు మనం ఏం తీసుకోవాలి, డివైడెడ్ బై తీసుకోవాలి. అంటే ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అవ్వాలి. అంటే ఏమవ్వాలండి, ఏ డివైడెడ్ బై బి అంటే ఏ బై బి, అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అంటే బి బై ఏ, అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనము ఏ విలువలు ఏవై తీసుకున్నాం, 8, 15 తీసుకున్నాం కదా, ఆ రెండు కూడా దీంట్లో ప్రతిక్షేపిద్దాం. సో ప్రతిక్షేపిస్తే ఏమవుతుందండి, ఇది 8/15 వస్తుంది, ఇదేమో 15/8 వస్తుంది. సో రెండు ఒకటేనా, మనకి ఇక్కడ రెండు చూసుకోవాలండి. మొదటిది ఏంటంటే రెండు సమానంగా వచ్చినా చూసుకోవాలి. సో రెండు సమానంగా వస్తే ఆ రెండు కూడా మనం తీసుకున్న సంఖ్యా సమితికి చెందిన చూసుకోవాలి. సో రెండు కూడా సమానంగా రాలేదు కాబట్టి మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ మొత్తంగా మనకి భాగాహారం దృష్ట్యా ఏమవుతుందండి, సహజ సంఖ్యా సమితి అనేదేమో ఏ ధర్మాన్ని పాటించదు, స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు. ఇక్కడ సాపేక్ష ప్రధాన సంఖ్య తీసుకున్న కారణం ఏంటంటే మనకి ఇక్కడ భాగాహారంలో ఈ విధంగా మనకి బై రూపంలో వచ్చినప్పుడు క్యాన్సిల్ చేయడానికి ఈజీగా ఉండదు. సో క్యాన్సిల్ చేయడానికి అవ్వదు కాబట్టి మనం అది భాగాహారం దృష్ట్యా తృప్తి పరుస్తుందో లేదో మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకే, అందుకే మనం ఇక్కడ సాపేక్ష ప్రధాన సంఖ్యలు తీసుకున్నాం. లేదా ఇంకేమైనా 2 సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బదులు 8 తీసుకున్నాను, బి బదులు 4 తీసుకున్నాను అనుకోండి. సో మనకి ఏమొస్తుంది, 8/4 లేదా 4/8. సో క్యాన్సిల్ చేస్తే 2, 1/2 ఈ విధంగా వస్తాయి. సో క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేనటువంటి నెంబర్లు తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో సాపేక్ష ప్రధాన సంఖ్యలను తీసుకోవచ్చు లేదా ప్రధాన సంఖ్యలను తీసుకోవచ్చు. ఓకే, సో మొత్తంగా మనకి ఇక్కడ సహజ సంఖ్యా సమితి కానీ తీసుకున్నట్లయితే, సో సహజ సంఖ్యా సమితి అనేదేమో స్థిత్యంతర ధర్మము ఏ చతుర్థ ప్రక్రియ వర్తించిందండి, సంకలనానికి తృప్తిపరిచింది,
వ్యవకలనానికి తృప్తిపరచలేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ గుణకారానికి తృప్తిపరిచింది, భాగాహారానికి తృప్తిపరచలేదు. మనకి ఇక్కడ లాస్ట్ వీడియోలో సంవృత ధర్మం కూడా చెప్పుకున్నామండి. సో సంవృత ధర్మంలో కూడా సహజ సంఖ్యా సమితి అనేదేమో ప్లస్ దృష్ట్యా తృప్తిపరిచింది, అంటే సంకలన దృష్ట్యా తృప్తిపరిచింది. ఏది? సంవృత ధర్మాన్ని. వ్యవకలన దృష్ట్యా తృప్తిపరచలేదు. అలాగే గుణకారం దృష్ట్యా తృప్తిపరిచింది, కానీ భాగాహారం దృష్ట్యా తృప్తిపరచలేదు. అంటే సహజ సంఖ్యా సమితికి ఏమో సంవృత ధర్మము అలాగే స్థిత్యంతర ధర్మము రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ పూర్ణాంక సమితిని చూసినట్లయితే నెక్స్ట్ మనకి ఇక్కడ రెండో సంఖ్య వస్తుంది అండి పూర్ణాంక సమితి. సో పూర్ణాంక సమితికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? సో 0తో స్టార్ట్ అవుతాయి. 0, 1, 2 ఈ విధంగా ఉంటాయి నెంబర్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పూర్ణాంక సమితి అనేదేమో స్థిత్యంతర ధర్మాన్ని పాటించి చెక్ చేద్దాం. సో మనకి ఇక్కడ a, b రెండు కూడా ఏ సంఖ్య వ్యవస్థకు చెందాలండి? పూర్ణాంక సంఖ్య వ్యవస్థకు చెందాలి. సో పూర్ణాంక సంఖ్య వ్యవస్థకు చెందినప్పుడు a.b is equal to b.a అవ్వాలి. అలాగే ఆ ఫలితం మనకి ఈ పూర్ణాంక సమితికి చెందాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మొదటి చతుర్థ ప్రక్రియ ఏంటి? ప్లస్ కదా. ప్లస్ తీసుకోవడం అంటే ఏంటంటే సంకలనం దృష్ట్యా మనము పూర్ణాంక వ్యవస్థలు అనేది తృప్తిపరుస్తుందో చెక్ చేయాలి. సో ప్లస్ తీసుకున్నప్పుడు మనకి ఇది ఈ స్టేట్మెంట్ ఏ విధంగా మారుతుందండి? ఈ డాట్స్ వల్ల మనకి ప్లస్ వస్తుంది. సో ప్లస్ వస్తే ఏమవుతుంది? a, b బిలాంగ్స్ టు w అయితే a ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు b ప్లస్ a అవ్వాలి. ఓకే, ఈ విధంగా అయినప్పుడు మనకి ఈ రెండు కూడా మనకి బిలాంగ్స్ టు w అవ్వాలి. ఇక్కడ ab విలువలుగా మనం ఏం తీసుకున్నాం? సాపేక్ష ప్రధాన సంఖ్య తీసుకున్నాం. సో a ఇజ్ ఈక్వల్ 8, b ఇజ్ ఈక్వల్ టు 15. సో దీనికి ఇదే తీసుకోవాలంటే మీరు మార్చుకున్న ప్రాబ్లం లేదు. మనం ఇక్కడ 0 ఇచ్చాడు కాబట్టి ఒక విలువ 0గా తీసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, సో 8 కానీ 0 కానీ తీసుకుంటున్నాను ఏ విలువ నేను. సో మొదటి సందర్భంలో మనం ఇక్కడ 7 0గా రాసాను అనుకోండి, ఏమవుతుంది? 0 ప్లస్ b విలువ 15, 15 ప్లస్ 0 సేమ్ వస్తుందండి. యువతలో 15 వస్తుంది, యువతలో 15 వస్తుంది. సో రెండు కూడా సమానంగా వచ్చాయి. సో రెండు సమానంగా వచ్చే ఈ 15 అనేదేమో మనం తీసుకున్న సంఖ్య వ్యవస్థ ఏదండి? పూర్ణాంక వ్యవస్థ. ఈ పూర్ణాంక వ్యవస్థ చెందిన సంఖ్య కదా. సో 15 బిలాంగ్స్ టు w అవుతుంది. అంటే మనకి ఇక్కడ రెండు సమానంగానే వచ్చాయి మరియు ఆ రెండు కూడా మనం తీసుకున్న సంఖ్య వ్యవస్థ చెందిన నెంబరే అయ్యింది. కాబట్టి మనకి ఇక్కడ ప్లస్ దృష్ట్యా తీసుకున్నాం కాబట్టి సంకలనం దృష్ట్యా ఏమవుతుందండి? స్థిత్యంతర ధర్మాన్ని పాటించును. ఏ సంఖ్య వ్యవస్థ అండి ఇది? పూర్ణాంక వ్యవస్థ, పూర్ణాంక సంఖ్యా సమితి. పూర్ణాంక సంఖ్యా సమితి అనేదేమో సంకలన దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించు. సో నేను 7 0 తీసుకోండి, మీరు 8 తీసుకున్న ప్రాబ్లం లేదు. సో 8 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 8 వస్తుంది. సో యువతల 23 ఈజ్ ఈక్వల్ టు 23. 23 అనేది పూర్ణాంక వ్యవస్థ చెందిన సంఖ్య కాబట్టి సో రెండు సమానంగా వచ్చాయి, రెండు కూడా బిలాంగ్స్ టు w అయ్యాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి అది తృప్తిపరిచింది. సో మొత్తం కూడా ఏం చెప్పొచ్చు అంటే పూర్ణాంక సంఖ్యా సమితి అనేదేమో సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించిందని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ వ్యవకలనం కానీ తీసుకున్నాం అనుకోండి. సో వ్యవకలనం ఈ డాట్ బదులు మనము మైనస్ కానీ తీసుకున్నట్లయితే సో ఈ స్టేట్మెంట్ ఏ విధంగా మారుతుందండి? a, b బిలాంగ్స్ టు w అయితే a మైనస్ b ఇజ్ ఈక్వల్ టు b మైనస్ a అవ్వాలి. ఓకే, సో అవుతుందో చూద్దాం. సో a మైనస్ b ఇజ్ ఈక్వల్ టు b మైనస్ a. సో ఏ బదులు నేను తీసుకుందామండి, 0 తీసుకున్నాం కదా. సో 0 మైనస్ 15 ఇజ్ ఈక్వల్ టు 15 మైనస్ 0. సో 0 మైనస్ 15 అంటే ఎంత అవుతుందండి? మైనస్ 15 అవుతుంది. 15 మైనస్ 0 అంటే 15 అవుతుంది. సో రెండు కూడా ఏ విధంగా చూడండి, ఇది మైనస్ 15, ఇది 15, రెండు కూడా సమానంగా రాలేదు. సో రాలేదు కాబట్టి మనము డైరెక్ట్ గా రాసేయచ్చు. సో వ్యవకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం అనేదేమో ఏ సంఖ్య వ్యవస్థ పాటిస్తుందండి? మనం ఏ సంఖ్య వ్యవస్థ తీసుకున్నాం? ఇక్కడ పూర్ణాంక వ్యవస్థ తీసుకున్నాం. సో పూర్ణాంక సంఖ్యా సమితి పూర్ణాంక సంఖ్యా వ్యవస్థ సమితి అనేదేమో పాటించదు. ఓకే, సో సంకలనం దృష్టి ఏమైంది? పాటించింది, వ్యవకలనం దృష్ట్యా పాటించలేదు. సేమ్ మనకి ఇక్కడ సంవృత ధర్మంలో కూడా పూర్ణాంక వ్యవస్థ అనేదేమో సంకలనం దృష్ట్యా పాటిస్తుంది, వ్యవకలనం దృష్ట్యా పాటించదు.
ఓకే, నెక్స్ట్ మనము గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని ఏమో పూర్ణాంక సమితి అనేది పాటిస్తుందో చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ పూర్ణాంక సమితి అనేదేమో గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందో చూద్దాం. సో గుణకారం దృష్ట్యా తీసుకున్నప్పుడు మనకి స్టేట్మెంట్ ఏ విధంగా మారుతుందండి, ఏ కామా బి బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏ డాట్ బదులు ఏం పెట్టుకోవాలి, ఇంటూ పెట్టుకోవాలి. అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏ విలువను మనము 0 గానీ 8 గానీ తీసుకోవాలి, లేదా బి విలువ 15 గా తీసుకోండి. సో ఇవి కానీ ప్రతిక్షేపించినట్లయితే ఏమవుతాయండి, సో 0 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 0, లేదా 8 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 8, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో 0 ఇంటూ 15 అంటే ఎంత అవుతుందండి, 0 అవుతుంది. 15 ఇంటూ 0 అన్న 0 అవుతుంది. సో రెండు సందర్భాలకు మనకి ఏమైంది, ఒకే విలువ వచ్చింది. మరి ఆ విలువ అనేది ఏమి ఇక్కడ మనకి మనం తీసుకున్న సంఖ్యా వ్యవస్థ పూర్ణాంక వ్యవస్థకు చెందిన సంఖ్య వచ్చింది. ఓకే, సో 8 ఇంటూ 15 అంటే ఎంత అవుతుందండి, 120 అవుతుంది. యువతలు కూడా 120 వస్తుంది. ఇది కూడా మనకి ఇక్కడ పూర్ణాంక సంఖ్యకు చెందిన సంఖ్య. ఇటువంటి సంఖ్యలు ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా పూర్ణాంక సంఖ్యా సంఖ్యకు సంబంధించి గుణకారం దృష్ట్యా మనకి ఇక్కడ స్థిత్యంతర ధర్మం అనేది పాటిస్తుంది. కాబట్టి మొత్తంగా మనం ఏం రాయొచ్చు అంటే, సో గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం అనేదేమో ఏ సంఖ్యా వ్యవస్థ అండి, ఇది పూర్ణాంక సమితి లేదా పూర్ణాంక సంఖ్యా వ్యవస్థ. పూర్ణాంక సంఖ్యా సమితి అనేదేమో పాటించడం. గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం అనేది పూర్ణాంక సంఖ్య అనేది పాటిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ గుణకారం బదులు భాగాహారంగా తీసుకున్నట్లయితే సో ఇదే విధంగా మారుతుంది స్టేట్మెంట్. మనకి ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు డబ్ల్యూ మరియు ఏ కామా బి బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏ డాట్ బదులు ఏం పెట్టుకోవాలి, మనము డివైడెడ్ బై పెట్టుకోవాలి. అంటే ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అవ్వాలి. అంటే ఏమవ్వాలి, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఏబి విలువలు ఏవి తీసుకున్నా పర్లేదు. సో మనం ఏం తీసుకుందాం, 0, 15 తీసుకుందాం. సో 0/15 ఈజ్ ఈక్వల్ టు 15/0. 0/15 అంటే ఎంత అవుతుందండి, 0 అవుతుంది. కానీ 15/0 అనేది మనకి ఇక్కడ నిర్వచించబడదు. కాబట్టి ఈ రెండు కూడా సమానంగా రాలేదు. కాబట్టి మొత్తంగా మనం ఏం చెప్పొచ్చు, భాగాహారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం అనేదేమో పాటించలేదు. ఏ సంఖ్య వ్యవస్థ అండి ఇది, పూర్ణాంక సంఖ్యా సమితి. ఓకే, మనం ఇక్కడ పూర్ణాంక సంఖ్యగా తీసుకున్నట్లయితే ఏమైందండి, సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం పాటించింది, వ్యవకలనం దృష్ట్యా పాటించలేదు, గుణకారం దృష్ట్యా పాటించింది, భాగాహారం దృష్ట్యా పాటించలేదు. సేమ్ ఇవే మనకి ఇక్కడ పూర్ణాంక సమితికి సంవృత ధర్మంలో కూడా సంకలన దృష్ట్యా పాటిస్తుంది, వ్యవకలన దృష్ట్యా పాటించదు, గుణకారం దృష్ట్యా పాటిస్తుంది, భాగాహారం దృష్ట్యా పాటించదు. ఓకే, సో సాధ్య సంఖ్యా సమితికి అలాగే పూర్ణాంక సమితికి రెండింటికి కూడా మనకి ఇక్కడ సంవృత ధర్మం అయితే ఏ విధంగా ఉన్నదో అలాగే స్థిత్యంతర ధర్మం కూడా అదే విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ మూడో సంఖ్యా వ్యవస్థ ఏది, పూర్ణ సంఖ్యా వ్యవస్థ. సో దాన్ని చూద్దాం. నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థ మనకి ఇక్కడ పూర్ణ సంఖ్యా వ్యవస్థ. ఓకే, సో పూర్ణ సంఖ్యా వ్యవస్థ మనకి ఇక్కడ స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందో చెక్ చేయాలి. మొదట మనం ఇక్కడ ప్లస్ ని తీసుకున్నట్లయితే స్టేట్మెంట్ ఏ విధంగా వస్తుందండి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఐ అయితే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవ్వాలి. అంతే కదా. అయితే మనకి ఇక్కడ ఐ యొక్క విలువలను అంటే ఏ కామా బి విలువలను మనము ఐ అంటే మనం ఇక్కడ పూర్ణ సంఖ్యలు కాబట్టి ప్లస్ సంఖ్య ఒకటి మైనస్ సంఖ్య ఒకటి తీసుకున్నాం. సో ఏ విలువను నేను -8 తీసుకుంటాను, బి విలువను నేను 15 గా తీసుకుంటాను. ఓకే, సో మొదట మనకి ఏం చేయాలి, ఏ ప్లస్ బి చేయాలి, తర్వాత బి ప్లస్ ఏ చేయాలి. సో చేసినట్లయితే ఏమొస్తుందండి, -8 ప్లస్ 15 అవుతుంది. ఇంకొకటి బి అంటే 15 ప్లస్ ఏ బదులు -8 రాస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ -8 ప్లస్ 15 ఎంత అవుతుందండి, 7 అవుతుంది, ప్లస్ 7 అవుతుంది. ఓకే, ఇక్కడ ఎంత అవుతుందండి, 15 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -8 అవుతుంది. సో 15 -8 అంటే ఇక్కడ కూడా ఎంత వస్తుందండి, 7 వస్తుంది. అంటే ఒక ప్లస్ నెంబర్ ఒక మైనస్ నెంబర్ తీసుకున్నప్పుడు కూడా అంటే ఒక పూర్ణ సంఖ్యలో మనం ఇక్కడ ఏబి విలువలను రెండు కూడా ఏ సంఖ్య తీసుకున్నాం,
పూర్ణ సంఖ్యలుగా తీసుకున్నాం. 8 బిలాంగ్స్ టు ఐ, అలాగే 15 బిలాంగ్స్ టు ఐ. సో ఆ సందర్భంలో మనం ఇక్కడ a ప్లస్ బి బి ప్లస్ ఏ చేస్తే రెండు కూడా ఒకే విలువలు వచ్చాయి. ఆ విలువలు రెండు కూడా దేనికి సంబంధించినవండి? 7 అనేది మనకి ఇక్కడ పూర్ణ సంఖ్య వ్యవస్థలో ఉంటుంది కదా, మనం తీసుకున్న పూర్ణ సంఖ్య వ్యవస్థలో ఉంటుంది కాబట్టి సో 7 బిలాంగ్స్ టు ఐ అవుతుంది. సో మీరు ఇక్కడ ఐకి సంబంధించి ఏ విలువలు తీసుకున్నప్పటికీ కూడా మనకి ఇక్కడ సంకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం అనేది పాటిస్తుంది. సో ఐ అంటే ఏంటంటే ఇక్కడ పూర్ణ సంఖ్య. సో పూర్ణ సంఖ్యా సమితి సంకలనం దృష్ట్యా ఏ ధర్మం ఏంటిది? స్థిత్యంతర ధర్మాన్ని పాటించు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ప్లస్ బదులు మైనస్ ని తీసుకున్నాం అనుకోండి. సో స్టేట్మెంట్ ఏ విధంగా మారుతుంది? సో మైనస్ ని తీసుకున్నట్లయితే ఏ కామా బి బిలాంగ్స్ టు ఐ అయితే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవ్వాలి. సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ బి మైనస్ ఏ అనేది మనకి ఇక్కడ స్థిత్యంతర ధర్మంలో అవుతుందో చూద్దాం. ఓకే, సో చూసినట్లయితే ఏమవుతుంది? ఏ విలువ మనం తీసుకున్నామండి? -8 తీసుకున్నాం. సో -8, బి విలువ 15. సో బి విలువ 15 కాబట్టి 15 మైనస్ ఏ విలువ -8. ఓకే, సో -8 మైనస్ 15 ఎంత వస్తుందండి? -23 వస్తుంది. సో 15 మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ఎంత అవుతుంది అంటే ప్లస్ అవుతుంది, అంటే 15 ప్లస్ 8 అవుతుంది. సో 15 ప్లస్ 8 అంటే 23. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి -23 వచ్చింది, ఇక్కడ 23 వచ్చింది. సో రెండు కూడా సమానంగా రాలేదు. సో రాలేదు కాబట్టి మనం ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ రాసేయచ్చు. ఏం రాయొచ్చు? పూర్ణాంక సమితి, సార్ పూర్ణ సంఖ్యా సమితి వ్యవకలనం దృష్ట్యా ఏ ధర్మం ఏంటిది? స్థిత్యంతర ధర్మం పాటించదు. ఓకే, కానీ మనకి ఇక్కడ ముందు చూసుకోండి, సహజ సంఖ్యా సమితి పూర్ణాంక సమితి రెండూ కూడా మనకి ఒకే విధంగా ఉంటాయి. కానీ మనకి ఇక్కడ దేనికి? సంవృత ధర్మానికి అలాగే స్థిత్యంతర ధర్మానికి. కానీ పూర్ణ సంఖ్యా వ్యవస్థకు వచ్చినప్పుడు సంవృత ధర్మము అలాగే స్థిత్యంతర ధర్మం ఒకే విధంగా ఉండవు. ఎందుకంటే సంవృత ధర్మం ఏ విధంగా ఉంటుందంటే ప్లస్ కి వర్తిస్తుంది, మైనస్ కి వర్తిస్తుంది, ఇంటూ కి వర్తిస్తుంది, కానీ డివైడెడ్ బై కి వర్తించదు. ఏంటండి? సంవృత ధర్మం. కానీ మనం ఇక్కడ స్థిత్యంతర ధర్మంలో పూర్ణ సంఖ్యా సమితి అనేదేమో వ్యవకలనం దృష్ట్యా పాటించిందా? పాటించలేదు. సంకలనం దృష్ట్యా పాటించింది కానీ వ్యవకలనం దృష్ట్యా పాటించలేదు. పూర్ణ సంఖ్యా సమితి దృష్ట్యా ఇంటూ గాని తీసుకున్నట్లయితే, అంటే గుణకారం దృష్ట్యా కానీ చూసినట్లయితే ఈ స్టేట్మెంట్ ఏ విధంగా మారుతుందండి? ఏబి బిలాంగ్స్ టు ఐ అయితే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు, అంటే డాట్ మనం ఏం పెట్టుకోవాలి? ఇంటూ పెట్టుకోవాలి. ఓకే, అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. సో ఈ విధంగా రావాలి. ఓకే, సో ఏ విలువ మనము పూర్ణ సంఖ్యలు కాబట్టి ఒక విలువ మైనస్ గా తీసుకున్నాము, ఇంకొక విలువ ప్లస్ గా తీసుకున్నాము. సో ఇక్కడ మనము ఏ ఇంటూ బి చేయాలి. సో -8 ఇంటూ 15 అలాగే 15 ఇంటూ -8. ఓకే, సో మైనస్ ఇంటూ 15 కి ప్లస్ సింబల్ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 15 120. ఓకే, నెక్స్ట్ మనకి 15 కి ప్లస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 15 120. ఓకే, సో రెండు సందర్భాల్లోనూ అంటే రెండు విలువలు కూడా ఏ విధంగా ఉన్నాయండి? సమానంగా ఉన్నాయి. మరియు మైనస్ విలువలు వచ్చాయి. సో మైనస్ విలువ అనేది మనకి ఇక్కడ మనం తీసుకున్న పూర్ణ సంఖ్యా సమితికి చెందినవే కదా, అంటే రెండు సమానంగా వచ్చాయి. మరియు ఆ రెండు విలువలు కూడా మనకేంటి? పూర్ణ సంఖ్యా సమితికి చెందిన విలువై ఉంది. కాబట్టి మనకి ఇక్కడ గుణకారం దృష్ట్యా ఏ సంఖ్యా సమితి అండి ఇది? పూర్ణ సంఖ్యా సమితి. సో పూర్ణ సంఖ్యా సమితి అనేదేమో గుణకారం దృష్ట్యా ఏ ధర్మం అండి ఇది? స్థిత్యంతర ధర్మం. సో స్థిత్యంతర ధర్మం అనేదేమో పాటిస్తుందా పాటించదా? పాటిస్తుంది. సో రెండు సమానంగా వచ్చాయి కాబట్టి పాటిస్తుంది. సో మరి ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ పూర్ణ సంఖ్యకు సంబంధించిన ఏ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా సరే ఇది మనకి ఒకేలాగా వస్తుంది. అంటే రెండు విలువలు కూడా ఒకే విధంగా ఉంటాయి. మరియు అది మనకి ఇక్కడ పూర్ణ సంఖ్యా సమితికి చెందినవే ఉంటాయి కాబట్టి చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటాడంటే ఈ స్టేట్మెంట్ ఏ విధంగా ఇస్తాడంటే ఫర్ ఆల్ వాల్యూస్ ఏబి బిలాంగ్స్ టు ఎన్ అంటాడు. ఫర్ ఆల్ వాల్యూస్ అంటే అర్థం ఏంటంటే మనకి ఇక్కడ చూడండి చెప్తాను. ఫర్ ఆల్ వాల్యూస్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఐ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఫర్ ఆల్ వాల్యూస్ ఏ సంఖ్యా సమితి అండి ఇది?
పూర్ణ సంఖ్యా సమితి. సో పూర్ణ సంఖ్యా సమితికి సంబంధించిన ప్రతి విలువ కూడా ఈ సంఖ్యా సమితి తృప్తిపరుస్తుంది. అంటే దీన్ని మనము ఏ విధంగా రాయొచ్చు అంటే ఫర్ ఆల్ వాల్యూస్ a, b belongs to I and a into b is equal to b into a అని రాయొచ్చు. ఓకే, ఈ విధంగా రాస్తే అర్థం ఏంటంటే పూర్ణ సంఖ్యా సమితిలో ఏ విలువ తీసుకున్నప్పటికీ కూడా a ఇంటూ b is equal to b into a అవుతుంది అని అర్థం. అంటే అర్థం ఏంటంటే గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ భాగాహారాన్ని కానీ తీసుకున్నట్లయితే స్టేట్మెంట్ ఏ విధంగా మారుతుందండి? ab belongs to I, a, b belongs to I అయితే ఏ డాట్ ఏం పెట్టుకోవాలి? డివైడెడ్ బై పెట్టుకోవాలి. ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అవ్వాలి. ఓకే, సో ఏ డివైడెడ్ బై బి అంటే ఏమవుతుందండి? ఏ బై బి. సో బి డివైడెడ్ బై ఏ అంటే బి బై ఏ. ఓకే, సో ఇప్పుడు మనము ఏబి విలువలు కానీ ప్రతిక్షేపించుకుంటే ఏమొస్తుందండి? సో ఏ విలువ -8 కానీ రాసుకుంటే సో -8/15 అవుతుంది. ఇది రాసుకుంటే ఎంత అవుతుందండి? 15/-8 అవుతుంది. సో రెండు సమానంగా రాలేదు కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఇది భాగాహారం కదా. సో భాగాహారం దృష్ట్యా ఏ సంఖ్యా సమితి అండి? ఇది పూర్ణ సంఖ్యా సమితి. సో పూర్ణ సంఖ్యా సమితి అనేది భాగాహారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం పాటించదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థ ఏది ఉందండి? అకరణీయ సంఖ్యా వ్యవస్థ. ఓకే, సో అకర్ణీయ సంఖ్యా వ్యవస్థలో ఈ 4 చతురస్ర ప్రక్రియల ఆధారంగా మనకి ఇక్కడ స్థిత్యంతర ధర్మం పాటిస్తుందో చూద్దాం. నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థ ఏదంటే మనకి ఇక్కడ అకర్ణీయ సంఖ్యా వ్యవస్థ. మనకి ఇక్కడ a, b రెండు కూడా అకర్ణీయ సంఖ్యలు చెందినప్పుడు a డాట్ b కూడా a డాట్ b ఈజ్ ఈక్వల్ టు b డాట్ a కూడా మనకి ఎక్కడ దేనికి చెందాలి? అకర్ణీయ సంఖ్య చెందాలి. మరి రెండు కూడా సమానం అవ్వాలి. ఓకే, సో మొదట మనం ఇక్కడ ప్లస్ సింబల్ కానీ తీసుకున్నట్లయితే అంటే సంకలన దృష్టి కానీ చూసినట్లయితే ఏ విధంగా మారుతుందండి స్టేట్మెంట్? a, b belongs to q అయితే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ a అవ్వాలి. సో మనకు తీసుకున్న సంఖ్యా వ్యవస్థ ఏంటంటే అకర్ణీయ సంఖ్యా వ్యవస్థ కాబట్టి సో ab విలువలు మనము భిన్నంగానే తీసుకోవాలి, లేదా ధన సంఖ్యలో రుణ సంఖ్యలు కానీ తీసుకోవచ్చు. సో ఏ విలువను నేను 1/2గా తీసుకున్నాను, b విలువను నేను 15గా తీసుకున్నాను. ఓకే, అంటే ఒక భిన్నాన్ని తీసుకున్నాను, ఇంకొకటి నార్మల్ సంఖ్య తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ a ప్లస్ b కానీ చేసినట్లయితే ఏమవుతుందండి? 1/2 ప్లస్ 15 అవుతుంది. ఇది 15 ప్లస్ 1/2 అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎంత వస్తుందండి? 31/2 వస్తుంది, 31/2 వస్తుంది. సో రెండు కూడా ఏ విధంగా వచ్చాయి? ఒకే సంఖ్యలు వచ్చాయి, మరియు ఆ రెండు కూడా అకర్ణీయ సంఖ్యా సమితికి చెందిన సంఖ్యలే. సో మొత్తంగా మనం ఏం చెప్పొచ్చు? సంకలనం దృష్ట్యా అకర్ణీయ సంఖ్యా సమితి అనేదేమో స్థిత్యంతర ధర్మాన్ని పాటించును. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ వ్యవకలనం తీసుకున్నట్లయితే అంటే మైనస్ గా తీసుకున్నట్లయితే స్టేట్మెంట్ ఏ విధంగా మారుతుందండి? a, b belongs to q అయితే a డాట్ b. సో డాట్ బదులు ఏ రాసుకోవాలంటే మైనస్ రాసుకోవాలి. అంటే a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a అవ్వాలి. సో అయితే మనకి ఇక్కడ ఏమవుతుంది? వ్యవకలనం దృష్ట్యా అకర్ణీయ సంఖ్యా సమితి అనేదేమో స్థిత్యంతర లేదా వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. చెక్ చేద్దాం. సో ఏ విలువ మనం ఏ విధంగా తీసుకున్నాం? 1/2గా తీసుకున్నాం. సో 1/2 మైనస్ 15 అవుతుంది. బదులు ఏమవుతుందండి? 15 మైనస్ 1/2 అవుతుంది. ఓకే, సో ఇదంతా వస్తుందండి -29/2 వస్తుంది. ఇదంతా వస్తుందండి 29/2 వస్తుంది. ఓకే, సో రెండు కూడా 29/2 వచ్చినప్పటికీ కూడా ఇది మైనస్ విలువ వచ్చింది, ఇది ప్లస్ విలువ వచ్చింది. అంటే రెండు కూడా సమానంగా రాలేదు. సో సమానంగా వస్తే మనకి ఏమవుతుంది? తృప్తిపరిచినట్లు లెక్క. సో సమానంగా రాలేదు కాబట్టి వ్యవకలనం దృష్ట్యా ఏ సంఖ్యా సమితి అనేది? అకర్ణీయ సంఖ్యా సమితి. సో అకర్ణీయ సంఖ్యా సమితి అనేదేమో వ్యవకలనం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించలేదు. ఓకే, సో సంకలనం అయిపోయింది, వ్యవకలనం అయిపోయింది. నెక్స్ట్ గుణకారం భాగాహారాన్ని చూద్దాం. నెక్స్ట్ మనకి ఏంటి ఇక్కడ? గుణకారం. సో గుణకారం దృష్ట్యా అకర్ణీయ సంఖ్యా సమితి అనేదేమో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందో చూడాలి. ఓకే, సో మనకి ఇక్కడ గుణకారం తీసుకున్నట్లు స్టేట్మెంట్ ఏ విధంగా మారుతుందండి? ab బిలాంగ్స్ టు q అయితే a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ a అవ్వాలి.
ఓకే, సో ఏ విలువ ఎంత తీసుకున్నాం మనం 1/2 తీసుకున్నాము, b విలువ 15 తీసుకున్నాం. సో 15 ఇంటూ 1/2. ఓకే, సో 1/2 ఇంటూ 15 అంటే ఏమవుతుందండి? సో 15 మనము 15/1 గా రాయొచ్చు. సో లవాన్ని గుణించాలి, హారాన్ని హారంతో గుణించాలి. సో 1 ఇంటూ 15 15 అవుతుంది, 2 ఇంటూ 1 అంటే 2 అవుతుంది. సో 15 ఒకటిలో 15, 1 2 2. అంటే ఇక్కడ 15/2 వచ్చింది, ఇక్కడ కూడా 15/2 వచ్చింది. సో ఆ 15/2 అనేది ఏంటండి? ఇక్కడ అకర్ణీయ సంఖ్య. సో మనకు వచ్చిన ఫలితం కూడా మనం తీసుకున్న సంఖ్యా వ్యవస్థకి చెందిందే కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే గుణకారం దృష్ట్యా, అకర్ణీయ సంఖ్యా సమితి అనేదేమో గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించును. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ భాగహారాన్ని తీసుకున్నట్లయితే, సో భాగహారం తీసుకున్న స్టేట్మెంట్ ఏ విధంగా మారుతుందండి? a, b బిలాంగ్స్ టు q అయితే a డివైడెడ్ బై b ఇస్ ఈక్వల్ టు a, b బిలాంగ్స్ టు q అయితే a డివైడెడ్ బై b ఇస్ ఈక్వల్ టు b డివైడెడ్ బై a అవ్వాలి. అంటే డాట్ బదులు మనం భాగహారాన్ని తీసుకోవాలి. సో ఇదేమవుతుంది? ఇది a డివైడెడ్ బై b అంటే a బై b. ఓకే, సో b డివైడెడ్ బై a అంటే b బై a. సో ఏ లో ఎంత తీసుకున్నామండి? 1/2 తీసుకున్నాం. సో ప్రతిక్షేపించుకుంటాం ఇక్కడ అవి. సో 1/2 బై 15 ఇస్ ఈక్వల్ టు 15/1/2 అవుతుంది. సో మనం ఇక్కడ భిన్నం కింద 15 మనం 15/1 రాయొచ్చు. సో భిన్నం కింద భిన్నం ఉన్నప్పుడు ఏమవుతుందంటే తిరగబడి గుణిస్తుంది. అంటే 15/1 కాస్త ఏమవుతుందంటే 1/15 అవుతుంది. సో అక్కడ భాగహారం కాస్త గుణకారంగా మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 15 అనేది ఒక నెంబర్, ఆ నెంబర్ కింద ఒక భిన్నం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ లవంలో భిన్నం ఉండి హారంలో సంఖ్య ఉంటే సంఖ్య కింద 1 వేసి మనం దాన్ని ఏం చేయాలంటే దీన్ని ఒక భిన్నంగా మార్చుకొని తిరగబడి గుణించాలి. అలా కాకుండా లవంలో సంఖ్య ఉండి హారంలో భిన్నం ఉంటే ఈ హారంలో భిన్నాన్ని మనం ఏం చేయాలంటే తిరగబడి గుణించాలి. అంటే 15 ఇంటూ 2/1 అవుతుంది. సో మొత్తంగా ఏం రాయొచ్చు మనది? సో ఇదేమవుతుంది? 1/30 అవుతుంది. ఇదెంత అవుతుందండి? 30/1 అవుతుంది. సో రెండు కూడా సమానంగా వచ్చాయా? 1/30 వేరు, 30/1 వేరు. రెండు కూడా సమానంగా రాలేదు కాబట్టి మనం మొత్తం ఏం చెప్పొచ్చండి? అకర్ణీయ సంఖ్యా సమితి అనేదేమో భాగాహారం దృష్ట్యా ఏ ధర్మం ఏంటిది? స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు. ఓకే, సో ఎక్కడతో మనకి ఇక్కడ స్థిత్యంతర ధర్మం అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, సో మనకి ఇక్కడ సంస్థ ధర్మాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో స్థిత్యంతర ధర్మాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ రెండింటికి సంబంధించి మనము మొత్తంగా ఒక బాక్స్ లో చూపిద్దాం. లాస్ట్ వీడియోలో మనము సంస్థ ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనము స్థిత్యంతర ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, సో ఈ 4 సంఖ్యా వ్యవస్థలకు ఈ 4 చతుర్విధ ప్రక్రియల ఆధారంగా మనకి ఇక్కడ సమర్థ ధర్మము అలాగే స్థిత్యంతర ధర్మము ఏ సందర్భాల్లో వర్తిస్తుంది, అలాగే ఏ సందర్భాల్లో పాటించడం చూడాలి. ఓకే, సో మనం ఇక్కడ సాధ్య సంఖ్యా సమితికి సమర్థ ధర్మం తీసుకున్నట్లయితే ప్లస్ కి వర్తించింది, ఇంటూ కూడా వర్తించింది, అంటే తృప్తిపరిచింది. కానీ మైనస్ కి తృప్తిపరచలేదు, అలాగే భాగాహారాన్ని కూడా తృప్తిపరచలేదు. అలాగే స్థితి ధర్మాన్ని తీసుకున్నట్లయితే సేమ్ ఇదైతే ఏ విధంగా ఉందో ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. సో ప్లస్ కి వర్తించింది, మైనస్ కి వర్తించలేదు, ఇంటూకి వర్తించింది, భాగాహారానికి వర్తించలేదు. నెక్స్ట్ మనం ఇక్కడ పూర్ణాంకాలను తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ సహజ సంఖ్యలు ఏ విధంగా ఉన్నాయో పూర్ణాంకాలు కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. అంటే ప్లస్ కి వర్తించింది, మైనస్ కి వర్తించలేదు, అలాగే ఇంటూకి వర్తించింది, అలాగే భాగాహారానికి వర్తించలేదు. సో ఇక్కడ మనకి పూర్ణ సంఖ్యలు అయితే ఏ విధంగా ఉన్నాయో సమర్థ ధర్మానికి స్థిత్యంతర ధర్మానికి అదే విధంగా ఉంటుంది. అంటే ప్లస్ కి వర్తిస్తుంది, మైనస్ కి వర్తించదు, ఇంటూకి వర్తిస్తుంది, భాగాహారానికి వర్తించదు. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ పూర్ణ సంఖ్యలు కానీ తీసుకున్నట్లయితే ఈ రెండింటికి కూడా మనకి ఇక్కడ సమర్థ ధర్మంలో మైనస్ సింబల్ కి వర్తించదు. కానీ పూర్ణ సంఖ్యలో ఏమవుతుందంటే ప్లస్ కి వర్తిస్తుంది, మైనస్ కి వర్తిస్తుంది, ఇంటూకి వర్తిస్తుంది, కానీ డివైడెడ్ బై కి వర్తించదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ స్టేట్మెంట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో పూర్ణ సంఖ్యలో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. అంటే ప్లస్ కి వర్తిస్తుంది, మైనస్ కి వర్తించదు, గుణకారానికి వర్తిస్తుంది, భాగాహారానికి వర్తించదు. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ అకర్ణీయ సంఖ్యలను తీసుకున్నట్లయితే సమర్థ ధర్మంలో పూర్ణ సంఖ్యలకు ఏ విధంగా ఉందో అకర్ణీయ సంఖ్యలు కూడా అదే విధంగా ఉంటుంది. ప్లస్ కి వర్తిస్తుంది, మైనస్ కి వర్తిస్తుంది, గుణకారానికి వర్తిస్తుంది, కానీ భాగాహారానికి వర్తించదు. ఓకే, స్థిత్యంతర ధర్మంలో అకర్ణీయ సంఖ్యలను తీసుకున్నట్లయితే ఈ 3 ఏ విధంగా ఉన్నాయో అకర్ణీయ సంఖ్య కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ప్లస్ కి వర్తిస్తుంది, మైనస్ కి వర్తించదు, గుణకారానికి వర్తిస్తుంది, భాగాహారానికి వర్తించదు.
ఓకే, సో మొత్తంగా తీసుకుంటే ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయండి. సమర్థ ధర్మంకి అలాగే స్థిత్యంతర ధర్మానికి ఈ రెండు ఒక విధంగా ఉంటాయండి. ఏ ధర్మం ఏంటిది? సమర్థ ధర్మం. ఓకే, సో సమర్థ ధర్మం అనేది మనకి ఏంటంటే పూర్ణ సంఖ్యలు అకర్ణ సంఖ్యలు ఈ రెండిట్లో వ్యవకలన దృష్టి తృప్తిపరుస్తుంది. మిగతా ఎక్కడా కూడా వ్యవకలన దృష్టి తృప్తిపరచదు. స్థిత్యంతర ధర్మం అవ్వండి, సమర్థ ధర్మం అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము శాస్త్ర ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.